హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శశికళ టెక్ వరల్డ్. ఇవాల్టి మన రెసిపీ గుమ్మడికాయ హల్వా. ఎంతో రుచిగా ఉండే ఈ తీపుడు గుమ్మడి హల్వాని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ గుమ్మడికాయ హల్వాని సింపుల్గా బాగా కుదిరేలా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ హల్వా కోసం ఇలా ఎల్లో కలర్ గుమ్మడికాయని తీసుకుందాం. ముందుగా బాగా కడిగి కట్ చేసుకుందాం. ఇలా 2 భాగాలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గుమ్మడి ముక్కల్లో ఉన్న పీచు లాంటి పదార్థాన్ని, గింజల్ని తీసివేద్దాము. ఇప్పుడు పీలర్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాక పైన ఉన్న తొక్కును పీలర్తో తీద్దాం. ఇలా పీలర్తో కూడా తీయచ్చు, ఆర్ నైఫ్తో కూడా తీసుకోవచ్చు. సో పైన ఉన్న తొక్కుని పీలర్తో రిమూవ్ చేశాక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్ని గ్రేటర్తో తురిమి తీసుకుందాము. మనకి ఈ హల్వా చేయడానికి పెద్దగా టైం పట్టదు, కానీ ఇది కట్ చేసి ఇలా గ్రేట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇలా అన్ని ముక్కల్ని గ్రేట్ చేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. నాకైతే 1 కప్పు గుమ్మడి తురుము వచ్చింది. ఇలా కప్పుతో మెజర్ చేసుకుంటే 1 కప్పు వచ్చింది. మరోపక్క కడాయిలో ఒక చిన్న కప్పు నెయ్యిని తీసుకొని బాగా వేడి చేయండి. ఈ నెయ్యి బాగా వేడి అయ్యాక 1-2 స్పూన్ల చొప్పున జీడిపప్పు ముక్కల్ని, వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేసుకుందాం. వీటిని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో ఎండు ద్రాక్షని వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనము తురిమి పెట్టుకున్న గుమ్మడి తురుమును వేసుకుందాం. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన ఇందులో వగరు శాతం తగ్గిపోతుంది. అలాగే ఈ గుమ్మడిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండడం వలన బరువు తగ్గిస్తుంది. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు గుమ్మడి తురుముకి 1/2 కప్పు బెల్లంని తీసుకుంటున్నాను. బెల్లం తీసుకున్నాక ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం ఎలా అయితే కరిగిపోతుందో మళ్ళీ ఇది అలా కొంచెం పలచబడుతుంది. కాబట్టి మంటని ఎక్కువగానే పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ నీరు అంతా తగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా హల్వా బాగా ఉడికి దగ్గర పడ్డాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి తీసుకుంటున్నాను. దీనివల్ల హల్వా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిసేపట్లో హల్వా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మరొక 10 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో హల్వాని తిప్పుకుంటూ ఉంటే ఇలా చూపిస్తున్న విధంగా అవుతుంది. ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఒకసారి కలిపామంటే కమ్మని రుచితో గుమ్మడి హల్వా రెడీ అయిపోయింది.
గుమ్మడికాయ హల్వా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా కంటి చూపుని చాలా మెరుగుపరుస్తుంది. ఇది హార్ట్ హెల్త్కైనా చర్మ సౌందర్యానికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఈజీగా రెడీ అయిపోయే ఈ గుమ్మడి హల్వా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రుచికరమైన గుమ్మడి హల్వాని తయారు చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.